మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ 2 వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ 3 వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ 3 వేళ్ళు కలుస్తాయి, 2 వేళ్ళు నిలబడతాయి. ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ 2 వేళ్ళు ఇలా అంటారు ముందు, తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ 2 వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటు అయిపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ 2 వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు. మనకి వాసనలోని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏమందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను. ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు. ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ 2 పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది.
వీడు చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు. నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము ఇద్దరు పురుషుల చేత భోగింపబడింది. ఆ ఇద్దరు పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్నపిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేసి అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ, ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా? నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానంది అక్క. నాకు అనవసరం, డబ్బిస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను. నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు అంది. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది స్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, భస్మ ఎలా తయారవుతుంది? రెండు రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో. కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? మీరు చేత్తో పట్టుకుంటే